హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చేయబోయేది పచ్చడి చేస్తున్నానండి. నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. టమాటా పండు మిరపకాయల పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సినవి టమాటాలు తీసుకున్నానండి, అలాగే పండు మిరపకాయలు కూడా తీసుకున్నాను. వాటిని కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు అయితే మజ్జిగ విరిచేసానండి. అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. అవి ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలాగే ముందుగా నా వీడియో అని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొన్ని వెల్లుల్లిపాయలు చితకొట్టుకుని వేసుకుంటున్నానండి. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. అలాగే అవి వేగిన తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం పసుపు, కొంతసేపు చాలాసేపు మగ్గనివ్వాలండి. అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. చింతపండు టమాటాలు కూడా అన్నీ మగ్గిపోయినాయండి. బాగా స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నానండి. నేను ఒక బౌల్లోకి వేసుకున్నాను. అలాగే దానికి తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి. అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి, తాలింపు సరిపడగా. ఆయిల్ వేడెక్కిందండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా కడిగి వేసుకున్నానండి. అవి బాగా వేగినాయండి. ఆ తాలింపు తీసుకెళ్ళి పచ్చళ్ళలో వేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుందండి పచ్చడి. పండు మిరపకాయల టమాటా పచ్చడి రెడీ అయ్యిందండి.
ఎంతో టేస్టీగా ఉంటుందండి. అలాగే ముందుగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి. అంతేనండి, ఎంతో టేస్టీగా పండు మిరపకాయల టమాటా పచ్చడి రెడీ అండి.